తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి. అవును. అందులో 2,000 ట్రైబల్స్ ఉన్నాయి. మిగతా 10,000 అన్ని కులాలతో ఉంటాయి. హ్మ్. గ్రామంలో 5 పార్టీలొస్తే 5 పార్టీల జెండాల్ని 5 అగ్రవర్ణాలు తీసుకుంటారు. హ్మ్. టీడీపీకి రెడ్డి గారు ఉంటాడు. అవును. కాంగ్రెస్‌కి రెడ్డే ఉంటాడు. టీఆర్ఎస్‌కి రెడ్డే ఉంటాడు. హ్మ్. లేదంటే ఒక వెలమదొర ఉంటాడు. అవును. అట్లా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా తెచ్చుకొని ఆ ఊరు నెలాలనుకుంటారు. ఆ 5గురు అన్నదమ్ములై ఉండొచ్చు. బంధువులే ఉంటారు. భూమి వాళ్ళ చేతిలో ఉంటది. మొత్తం అన్ని రంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాక, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని 5 ముక్కలు చేసుకుంటారు వాళ్ళే. అవును. చేసుకొని గ్రామ సర్పంచ్ అయితారు. అధికారం ఎంపీటీ, జెడ్పీటీసీలు వాళ్ళ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే లింక్ ఉంటది. ఆ గ్రామంలో పాలిటిక్స్ చేయాలంటే, ఆ 5గురు అన్నలదమ్ములు ఎవరైతే 5 పార్టీల నాయకులున్నారో, వాళ్ళకి కౌంటర్‌గా అభిముఖంగా అక్కడ 90% ప్రజలను సమీకరించి ఒక జెండా పుట్టాల. అవును. ఆ జెండా పుట్టినప్పుడు ఆ 5గురితో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. హ్మ్. కానీ 5గురితో యుద్ధం చేయడానికి మా వోడు రాడక్కడ. అంబేడ్కర్ సంఘం అంటాడు. మాదిగ దండోరా అంటాడు. మాల మహానాడు అంటాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలంటాడు. అన్ని కుల సంఘాలంటాడు. ఆ 5గురు దగ్గరికి పోయి అడుక్కొనటానికి అలవాటు పడతాడు గానీ, ఆ 5గురితో యుద్ధం చేసి ఊరినే పట్టుకుందామన్న ఆలోచన రాదు. రైట్. అక్కడ జరుగుతుంది పొరపాటు. ఎందుకంటే భూమి ఆల్టర్‌నేటివ్ ఏమి లేక కూలీనాలి చేసేది అక్కడే. ఆ భూమిలోనే. రూ. 10, రూ. 50 అప్పు అక్కడే. ఇంట్లో పిల్ల పెండ్లికో, అప్పులకో, చదువుకో మొత్తం డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాడు అతను ఎకానమీ. హ్మ్. ఎకానమీ డిపెండ్ అయింది. సామాజిక ధైర్యం లేదు. భూమి వాడి చేతిలో ఉంది. రాజకీయం చేతిలో ఉంది. రాజ్యాంగం ఎందుకొచ్చింది? ఆ 5గురితో యుద్ధం చేయడానికి 6వ వాడు బయలుదేరమని చెప్తుంది రాజ్యాంగం.